ఎవడ్రా నన్ను కట్టేసింది? మేమే. నువ్వు కట్టాల్సిన డబ్బు కట్టేస్తే మేమే ఇప్పేస్తాం. ఓయ్, నన్ను ఇలా కట్టేస్తారని మా మామకు తెలిస్తే మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ అల్లుడు. ఏంటి మళ్ళీ శీలా బేబీ దగ్గరికి వెళ్ళావా? అవును మావా, తనేదో కష్టాల్లో ఉందంటే ఓదారొద్దు అని వెళ్ళా. అసలే చలికాలం, రాత్రుల మీటింగ్ లేటరా. మంకీ క్యాప్ వేసుకున్నావా? అవును, పడుకునే ముందు పెరగన్నం తినమన్నాను, తిన్నావా? ఆపుతావా? వీడు బాబుగాడు సొమ్మలో మీరు మా డబ్బులతో షీలా బేబీలు శిల్పా బేబీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ పూజలు హోమాలు చేసి కూర్చోవాలా? నేను 10th ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు గుండప్ప గారు. నన్ను ఏం చేయమంటారు రెడ్డప్ప గారు? తీసుకోరా తమ్ముడు అంటూ పయ్యలు డబ్బులు పెట్టే వెంకటేష్ అంటే అన్నయ్య లేడు. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించడానికి హిట్లర్ సింహాలలా చెల్లెలు లేరు. పోనీ హ్యాపీగా తిరుగుదాం అంటే హ్యాపీ డేస్ లాంటి ఫ్రెండ్స్ లేరు. ఇక నా జీవితానికి శిల్పా బేబీలు శిలా బేబీలు తప్ప ఎవరున్నారో మీరే చెప్పండి. లాజికల్ గా సీన్ చెప్తున్నది కరెక్టే. ఎన్నాళ్ళు మనం అతన్ని తొంటర అనుకున్నాం తప్ప ఒంటరన్న సంగతే మర్చిపోయామండి. గుండు చంపేస్తా, వాడు ఒంటరేంట్రా? అల్లుడు నీకు నేనున్నాను. నీ పెంపకం వల్ల ఇలా తయారయ్యాడు. అంత మాట అన్నారేంటి రెడ్డప్ప గారు? నేను వాడిని పెంచడం ఏంటి? ఆడే నన్ను పెంచుతుంటే. అయినా నేను వాడు వెనకాల వెళ్తాను గాని వాడు నా వెనక రాడు కదా. ఏంటి గుండప్పన్నా? ఆ మాట నిజమే. మా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? మీరు కట్లిప్పండి, నేను సాయంత్రం కట్టేస్తా. లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు లేని డబ్బు సాయంత్రానికి ఎలా వస్తది? మీకు డబ్బులు కావాలా లాజిక్ కావాలా? డబ్బులే. అయితే విప్పండి. గుండప్ప గారు, వీడు మళ్ళీ మనకి కటింగ్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. సాయంత్రం వరకేగా టైం అడిగింది, కట్టకపోతే మళ్ళీ కట్టేద్దాం. లాజికల్ గా సోదాపుతావా? రే కట్లేపండి రా. విప్పండి. గుండప్ప గారు, సాయంత్రం నేరుగా కోనేరు దగ్గరికి వచ్చేయండి, అక్కడ మీ అందరికి సెటిల్ చేస్తా. మామదా? అల్లుడు అల్లుడు అల్లుడు, నాకు అర్థం కావట్లేదు. సాయంత్రం డబ్బు ఎలా కడతారా? గుండప్ప గారు, గుండె చిత కుట్టేసుకుంటుందయ్యా. ఇంతకీ వాడు వస్తాడంటావా? ఇప్పుడు లాజికల్ గా లాజిక్ మ్యాజిక్ అంటే వాడు కట్లిప్పించేసావు. వాడు కానీ రాకపోవాలా? రాకపోతే నువ్వు పోవాలా? ఏంటి రెడ్డప్ప గుండప్ప అందరూ చేరారు మీటింగా? మీటింగ్ కాదు, వెయిటింగ్. ఆ సీన్ గాడు అందరి డబ్బులు సెటిల్ చేస్తాడు, అందుకే ఇక్కడికి వచ్చాం. అదేంటి ఆడు మామ ఇప్పుడే రైల్వే స్టేషన్ లో కలిసారు. అందరు బాకీలు తీర్చేసాం, గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్తున్నాం అన్నారు. నాకు చాలా రోజుల నుంచి మొక్కుంది, ఈ 2000 ఉండిలో వేయండి అని ఇచ్చి పంపించాను. గుండె అడిగి కాదు, నీకు కొట్టేశాడు. ఏంట్రా నువ్వు చేసింది? అప్పుపుట్టు నోరుని వెళ్ళేశాను మావా. నువ్వు చేసింది నాకు నచ్చలేదా? ఏ డబ్బులు ఇవ్వలేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి గానీ ఇలా ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా? అందరిని మోసం చేయడం తప్పల్లుడు. తప్పేంటి మావా? వాళ్ళకి వడ్డీ పేరుతో అసలు కంటే ఎక్కువ ఇచ్చాం. 1 or 2 6 రూపాయలు వడ్డీ. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండదంతా. అలాంటప్పుడు తీసుకోకూడదు. సరే మామా, మనం ఇప్పుడు పారిపోతున్నాం ఏంటి? మనం ఇప్పుడు చెన్నై వెళ్తున్నావా? చెన్నై నుంచి దుబాయ్ వెళ్తున్నావా? అక్కడ షేక్ దగ్గర ఒక ఆయిల్ బాబు అప్పుగా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఊళ్ళో అప్పులు ఏంటి, ఊరోళ్ళ అప్పులు కూడా తీర్చేయచ్చు. అంటే నిజంగా ఇచ్చేస్తున్నావుగా? అందుకే కదా మామ వెళ్ళేది. అక్కడ బాయిలు పావులు షేకులు షేపులు లైఫే మారిపోద్ది మామా. నన్ను కూడా మాయ చేయట్లేదుగా? నీ మీదొట్టు మామా, ఎవరి డబ్బాడికి ఇచ్చేస్తా. అయితే సరే, తాగించాను. పడుకో. ఇలా చెన్నైకి బయలుదేరిన వీళ్ళ ప్రయాణం గుంతకల్ జంక్షన్లో రాంగ్ టర్న్ తీసుకుని వీళ్ళ జీవితాలని టర్న్ చేసింది. చెన్నై వెళ్తున్నాం, దుబాయ్ బాబుని కలుస్తాం అనే ఆశతో హైదరాబాద్ ట్రైన్లో నిద్రపోతున్నారు. ఏదేమైనా మన సౌత్ ఇండియాలో సెంటిమెంట్స్ ఎక్కువరా. అవును మామా, తమిళనాడులో అయితే మరి అవును, మనకు తమిళ రాదుగా, ఎలా మేనేజ్ చేస్తావు? భాష అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మేనేజ్ చేయాలి మామా. గ్రేట్ అల్లుడు. ఏ బాబు ఆటో. వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? అల్లుడు మన తెలుగు. అవును మామా. ఏం బాసు, పాండి బజార్ వస్తావా? పాండి బజారా? అవునయ్యా, మేము హైదరాబాద్ వచ్చి పాండి బజార్ అడిగినట్టు అంత షాక్ అయ్యావేంటి? వస్తుందా? ఇంతకీ మీరు అడిగేది చెన్నైలోని పాండి బజారేగా? మళ్ళీ అడిగావు బాబు. చెన్నైకి వచ్చినప్పుడు చెన్నై పాండి బజార్ గురించి అడుగుదాం. ఓహో, పాండి బజార్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ తెలీదు, మా బాబు కూడా సెల్ నెంబర్ ఉంది. దగ్గరికి వెళ్ళాక చేసి కనుక్కుందాం. ఎందుకు? ఇక్కడే కనుక్కుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా. దగ్గరికి వెళ్ళాకైతే మాకు ఈజీగా ఉంటుంది. దగ్గరే ఉన్నాం రారంటే వాడే వస్తాడు. ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా చాలా ముదుర్రా. నేను వీకన్నా ముదుర్రా. ఏమన్నారంటే వచ్చేది సార్. ఏంటయ్యా అన్ని తెలుగు బోర్డులే ఉన్నాయి, అసలు ఇది చెన్నైనా? చెన్నై. అలాంటి ఒకటి ఎందుకు పెట్టుకుంటారు మీరు? అంటే ఇక్కడ తెలుగులో డామినేషన్ బాగా ఎక్కువ కదా, అందుకన్నమాట. అంటే ఇప్పుడు అదిగో చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ కరెక్టే, ఇది చెన్నైయే. మరి చెన్నై షాపింగ్ మాల్ అని తెలుగులో ఉందేంట్రా? అంటే చెప్పాను కదా సార్, తెలుగులో డామినేషన్ అని. కరెక్టే, ఒకప్పుడు మన రాజధాని ఇదేగా, చెన్నై మద్రాస్. కరెక్టేలే. మావా, పడవ రోడ్డు మీదకి వచ్చింది మావా. ఏంటి మావా కారు?
చెన్నై కదరా, కార్లు ఓనర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. 2014లో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం మన లక్కు. మావా పడవలోంచి గుర్రం దిగింది మావా. చెన్నై కదండి, లేడీస్ లైట్ గా అలానే ఉంటారు. నా ఫోటో ఎందుకు తీసా? నేను నీ ఫోటో తీయలే, జీబ్రా లైన్ దాటింది కాబట్టి నెంబర్ ప్లేట్ మాత్రమే తీసిన. కాదు, నువ్వు నా ఫోటోనే తీసావు, నేను చూశాను. నాకు తెలుసు మీరు ఇలానే అమ్మాయిల ఫోటోలు తీసి పిచ్చి పిచ్చి సైజులో పెడతారు. ఐమ్ వార్నింగ్ యు. ఏంటయ్యా మేడంతో గొడవ? ఇతను నా ఫోటో తీసి తీలేదంటున్నాడు. కెమెరా ఏంటి మేడం, మీరు వెళ్ళి కూర్చోండి. ఏమైంది సార్, కెమెరా నెలకేసి కొట్టిండ్రు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? భాయ్ కూతురు. ఇదే బీబీ నగర్. బీబీ నగర్ ఏంటి? అదే పాండ్య బజార్. మీరు నంబర్ ఇస్తే ఫోన్ చేద్దాం. 0 ఇక్కడ 0 అవసరం లేదు సార్, చెన్నై కదా. నంబర్ చెప్పండి. 984-0-262-361. అడ్రస్ కనుక్కో. బాబుగాడి పెళ్ళం అనుకుంటా మావా, తమిళ్లో మాట్లాడుతుంది. మీరే అడిగి చెప్పరా? అప్పుడియా? సరే అని నన్ను బాత్కరే. బాబు గారు ఊళ్ళో లేరంట, మేడం గారు సింగిల్ గా ఉన్నారంట. మీకు ఓకే అయితే రమ్మన్నారు. వద్దు, నువ్వేదన్నా దారి చెప్పు. లేకపోతే నా దగ్గర ఒక 2 days ఉండాలండి. అయ్యో నీకెందుకయ్యా ఇబ్బంది, ఏదో ఒక చీప్ లాడ్జ్ ఉంటే చెప్పవా? ఉంది, మీలాంటి తెలుగు వాళ్ళ కోసం ఒక అద్భుతమైన లాడ్జ్ ఉంది. నాయర్ ఏంట్రా నాయుడిని పట్టుకొని నాయర్ అంటున్నావు? తెలుసు అన్న, తెలుగు వాళ్ళకి నాయుడు, తమిళ వాళ్ళకి నాయరు. ఫస్ట్ టైం చెన్నైకి వచ్చారన్న మన తెలుగు వాళ్ళు. బ్యాగ్ తో సహా మన హోటల్లో ఉంటారంట తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? వాగప్ప వాగ రండి. ఏమప్ప అట్లా చూస్తారే? తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే చెన్నైకి వస్తారే. మన తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? నువ్వు బ్యాగ్ తీసుకోరా? బ్యాగ్ లేదండి మేము తీసుకుంటాం. మేము ఒప్పుకోం. ఈ క్షణం నుంచి మీరు మీ బ్యాగ్ అన్ని మా సొంత. రెస్పాన్సిబిలిటీ. ఉండమ్మా. సాటి తెలుగు వాళ్ళని చూసి ఎన్ని రోజులైందో. తెలుగు వాళ్ళంటే ఎంత ప్రేమ చూడు. ప్రేమ ఓకే, ముందు పేమెంట్ ఎంతో చెప్పండి, తర్వాత డిస్కషన్ వద్దు. మా హోటల్లో తెలుగు వంటలకు ఇడ్లీ తింటే రూమ్ ఫ్రీ. సో ఇడ్లీకి పేమెంటే, రూమ్ కాంప్లిమెంట్. ఇదేంటి అల్లుడు విచిత్రంగా ఉంది. ఇడ్లీకి సాంబార్ ఫ్రీగా ఇస్తారు, వీళ్ళు ఏకంగా రూమ్ ఇచ్చేస్తున్నారు. అందరికి ఇవ్వరు సార్, తెలుగు వాళ్ళకి మాత్రమే. చెన్నైకి వస్తారు కదా. వాంగ కింద మీరు ఇడ్లీ తింటా ఉందరే, పైన మా వాళ్ళు రూమ్ రెడీ చేస్తారు. ఓకే ఓకే. నల్లా సాப்பிடுங்க. సాంబార్ పోదుమా? అబ్బో మినిమం 10 ఏళ్ళై ఉంటుంది. ఒరేయ్ ఒరిజినల్ ఇవే ఉన్నాయా? మధ్యలో లేవేశా? అమ్మ తోడురా. ఐ ట్రస్ట్ యు. ముందొట్లే హత్తడే. సీజీలో లక్ష్మీదేవి రా రా అన్నది కదా, ఇంతేనా? ఇదిగో 5 పైసలు బిల్ల, పిలిచింది లక్ష్మీదేవి. 5 పైసల బిల్లా? దీన్ని ఎలా వాడడం? చెప్పించి కూడా అతను సాంబార్ అద్రింది మామ. చెన్నై కదరా, సాంబార్ ఫేమస్ ఇక్కడ. బాబు ఇడ్లీలు ఇరగదీస్తున్నాడే. 1 మినిట్. వేసుకో అన్న, మురిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన అండర్వేర్, ఒక 5 పైసల బిల్ల. ఇవి తప్పితే బ్యాగ్ లో ఏమి లేవు. నువ్వు పెట్టే ఇడ్లీ, పోసే సాంబారు 2 బొక్కే అన్న. ఇట్లాంటప్పుడు టెన్షన్ పడకూడదు. వీళ్ళు ఆస్తి అంతా అండర్వేర్లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. వేస్తా, టైం చూసి దెబ్బేస్తా, ఇయ్యకుండా మాత్రం వదలరు రోయ్. ఓకే అన్న. మొత్తం వేసేసినారా? అర్థమైంది. మీరు కిందకి వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోండి, లంచ్ రెడీ అయిందే చెప్తారు. సరేనండి. థ్యాంక్స్. తెలుగు అంటే ఎంత ప్రేమ. వెళ్ళండి. మా మామకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ పంపిస్తాను. చెప్పాడు రా, తెలుగు డామినేషన్ ఎక్కువే. బీసిండి ఇడ్లీలు బేవర్స్ గా తినేశారు. అమ్మయ్యా. రే అల్లుడు, మామ నీళ్ళు లేవు, నేను నీళ్ళు తెసా, నువ్వు పడుకో. ఓకే. అమ్మా నీ మీద ఒట్టమ్మా, అనుకోకుండా ఈరోజు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. రేపు సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాను కదా, ప్రామిస్ అమ్మా. బాయ్. బాబు చెప్తున్నాను, ఏమనుకోవద్దే. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పానండి? నువ్వు చెన్నైలోనే ఉంటూ అమ్మకి చెన్నై వస్తున్నానని చెప్పావుగా. వాట్? ఇది చెన్నై ఏంటి? ఇది హైదరాబాద్. హైదరాబాద్? అదిగో చార్మినార్. అల్లుడు ఏం భయ్యా, పాండీ బజార్ వస్తావా? పాండి బజారా అంటే మళ్ళీ ఇంకో బక్కరానా? అప్పుడు పోడే పోడే పోడే. అప్పుడే తెలిసిపోయిందా భయ్యా? నాకు తెలిసిపోయింది, నీకు పులిసిపోద్ది. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారా? చెప్తాను. రేయ్ ఆగు, ఆగరా రేయ్, రేయ్ రేయ్ ఆగరా రేయ్, రేయ్
బాయ్ పదండి. బాయ్ వచ్చారు. బాయ్. నమస్తే బాయ్, నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ని. మీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా డింపుల్తో మాట్లాడండి. సార్ డింపుల్ గారు అంటే అదిగో వచ్చే కారు. సార్ డింపుల్ మేడంని కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్. లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు. వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేను రా. మీరా? అవునరా పింపుల్. ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను సార్. 50-50 అన్నాడు. తీరా లాభాలు వచ్చేసరికి 50 కాదు 20 అంటున్నాడు సార్ బట్టెబాజు గారు. భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. 10? అవును సార్. సూట్ కేసు సెంటర్ చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి లక్షలా? అవును సార్. చెప్పు తీసి కొడతాను. లక్షల్లో బాయ్ గారు డీల్ చేసేటప్పుడు చూసావరా? కోటికి తక్కువ అయితే చేయడరా. ఒకవేళ ఆడు చేసినా నేను చేయను. 10 లక్షలు. అవును. అంటే వీళ్ళేమన్నా కవల పిల్లలా బాబు? కాదు, ఈ ప్రపంచంలో మా మావకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ఈ రోజు నుండి మా మావని వాడుకొని సెటిల్మెంట్లు చేద్దాం. భాయ్ కోట్ల తప్ప డీల్ చేయడు. కోట్ల కింద లక్షలుంటాయి, లక్షల కింద వేలుంటాయి.